ఉపాధి అవకాశాలు లేక చాలామంది యువత ఇబ్బందులకు గురవుతున్నారు. చదువుకున్న చదువుకు తగిన స్కిల్ లేకపోవడంతో ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నారు. అలాంటి గ్రామీణ యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం చాలామంది చదివిన చదువుకు చేసే పనికి అస్సలు సంబంధం లేకుండా ఏదో ఒక జాబ్ చేస్తే చాలులే అన్న ధోరణిలో బతికిస్తున్నారు. బీటెక్ చేసిన వాళ్ళు నాన్ ఐటీ ఉద్యోగాలు చేస్తుంటే డిగ్రీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో దూసుకుపోతున్నారు. సర్టిఫికెట్లు వస్తున్నాయి కానీ దానికి తగిన స్కిల్ లేక ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనిలో ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే విధంగా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తే తద్వారా ఉద్యోగాలు వస్తాయి అనేది ప్రభుత్వ ఆలోచన. వీటితో పాటు ఆయా జిల్లాల్లోని ఉపాధి కార్యాలయాలు కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. ఇలా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ అభివృద్ధి శాఖ ముందుకొచ్చింది. వారికి ఉద్యోగానికి కావలసిన నైపుణ్య శిక్షణను అందించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతోంది. హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి మండలం సంస్కృతి విహార్లో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిరుద్యోగులకు శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చింది. జీవితంలో స్థిరపడాలి అంటే ఉద్యోగం ఒక్కటి ఉంటే చాలదు. స్వయం ఉపాధి అవకాశాల ద్వారా కూడా జీవితంలో స్థిరపడవచ్చు. ఇలా సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వారికి ఈ అవకాశం ఎంతో దోహదపడుతుంది. దీనికి అర్హులు కేవలం నిరుద్యోగ మహిళలు అని సంస్థ డైరెక్టర్ భాస్కర్ రవి ఒక ప్రకటనలో తెలిపారు. జర్దోసి, మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీ పార్లర్ వంటి వాటిపై 30 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. వీటికి మహిళల యొక్క వయస్సు 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలని పేర్కొన్నారు. దీనికి ఒక్క హన్మకొండ జిల్లా నిరుద్యోగులే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు కూడా అర్హులుగా పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సంస్థ కార్యాలయంలో తమ పేర్లను సాంస్కృతిక విహార్ టీటీడీసీలో నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలను సంస్థ కార్యాలయంలో అడిగి తెలుసుకోవాలని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా ఉద్యోగం చేసే స్థాయి నుంచి నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్లొచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.